ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ని తీసుకురాబోతున్నారు. ఎవరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో మనకి ఇక్కడ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఏంటి? బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో బయోఫ్యూయల్స్ ద్వారా ఎన్రిచ్ చేసేసి దాన్ని మిక్స్ చేసినటువంటి ఫ్యూయలే ఏంటి? సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అన్నమాట. ఓకే, బయోఫ్యూయల్స్ని మిక్స్ చేసి రియల్ ఏవియేషన్ ఫ్యూయల్తోని కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటిదే మనకి ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్లాంట్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు బిగిన్ కమర్షియల్ స్కేల్ ఆఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఎట్ పానీపట్. ఓకే, పానీపట్ రిఫైనరీలో బేసిక్గా ప్లాంట్ ఎక్కడ ఉంది? పానీపట్లో ఉండడం జరిగింది. ఈ ప్లాంట్ ద్వారా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు డిసెంబర్ 2025 కల్లా. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎవరిస్తారు? ఐఎస్సిసి కార్షియా ఏదైతే ఉందో అది సర్టిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫ్రమ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి కుకింగ్ ఆయిల్స్ బేసిక్గా ఏవైతే కుకింగ్ ఆయిల్స్ బాగా వాడినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫైన్ చేసిన తర్వాత దాన్ని ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ద్వారా ఏవియేషన్ ఫ్యూయల్తో మిక్స్ చేయడం జరుగుతుంది. 1%, 2%. సో దీని ద్వారా ఏవియేషన్ ఇండస్ట్రీని కూడా డీకార్బనైజేషన్ చేద్దాము అని చెప్పేసి ప్రోగ్రామ్ అన్నమాట. దాంట్లో భాగంగానే ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, బయోఫ్యూయల్స్ మేడ్ ఫ్రమ్ సస్టైనబుల్ ఫీడ్ స్టాక్స్ కెమికల్లీ సిమిలర్ టు కన్వెన్షనల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఓకే, సో కంపాటబుల్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్తోని కంపాటబుల్ అవ్వడం జరుగుతుంది. సో వాటిని తీసుకురావడం జరిగింది. రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అవాయిడింగ్ ఏవియేషన్ డీకార్బోనైజేషన్ యూరోపియన్ ఎయిర్లైన్స్ డ్యూ టు బ్లెండింగ్ మ్యాండేట్. సో యూరోపియన్ ఇండస్ట్రీకి ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారు బ్లెండింగ్ మ్యాండేటింగ్ అనేది చేయడం జరిగింది. ఏదైతే ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఉందో దాంతో ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బేసిక్గా బ్లెండ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎస్టిమేటెడ్ టు కాంట్రిబ్యూట్ గ్రేటర్ దెన్ 60% టువర్డ్ గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్ టు డీకార్బనైజేషన్ టార్గెట్స్. సో కార్షియా సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ ద్వారా ఇండియా ఎంతవరకు బ్లెండ్ చేయాలి అనుకుంది? 2027 కల్లా 1% బ్లెండింగ్ అనేది చేయాలనుకుంది. 2028 కల్లా 2% బ్లెండింగ్ అనేది చేయాలి అనుకుంది.